24 సార్వత్రిక ఎన్నికల కార్యక్రమంలో ప్రధాన ఘట్టం పోలింగ్ అనేది నిన్నటి రోజున ముగిసింది. జూన్ 4న ఫలితాలు వెలువడేటువంటి అవకాశం సాయంత్రానికల్లా ఫలితాలు వెలువడతాయి. ఈ క్రమంలో గడిచిన 4 సంవత్సరాల 9 నెలలుగా అనేక రకమైనటువంటి ఇబ్బందులు కోర్చుకుంటూ ఎన్నో రకాలైనటువంటి ఒడిదుడుకులను కూడా తట్టుకొని, ఆటుపోట్లను తట్టుకొని, ఒత్తిడిని తట్టుకొని, వాళ్ళ కుటుంబ సమస్యలను పక్కన పెట్టి జెండా మోసినటువంటి కార్యకర్తలకు, తెలుగుదేశం పార్టీ నాయకులకి, అదే రకంగా పోలింగ్ సందర్భంగా కూడా అనేక రకమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నా కూడా మొక్కవోని ధైర్యంతో ఎన్నికల నిర్వహణ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులకి, కార్యకర్తలకి, జనసేన పార్టీ నాయకులకు, కుటుంబ సభ్యులకు, అదే రకంగా బీజేపీ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు నా తరఫున పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. రకరకాలైనటువంటి ఒత్తిడులు, ఎందుకంటే ఈ ఎన్నిక అనేది ఈ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన ఎన్నికని గతంలో కూడా చెప్పిన. ఎందుకు ప్రత్యేకమైందంటే నియోజకవర్గంలో కొత్త రకం ఆలోచనలు, ఓటర్లో చైతన్యం అనేది నాయకులకు పరిచయం చేసేటువంటి ఎన్నికగా నేను భావించినాను. ఈరోజు ఉదయం నుంచి వస్తున్నటువంటి మా నాయకుల ఫీడ్బ్యాక్ కూడా ఇంత చైతన్యం ఉంటుంది ఓటర్లో అని ఆలోచన చేసుకోలేదనుకున్నారు. ఇదే వాళ్ళకు కావాల్సింది కూడా నియోజకవర్గానికి అవసరమైంది కూడా. అంతే స్థాయిలో ఈ ఎన్నికలు నిర్వహించుకోవడంలో ప్రజాస్వామ్యంలో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి, అదే రంగ పాత్రికేయ మిత్రులకి, అధికారులకి, పోలీసు శాఖకి, పాత్రికేయ మిత్రులకి అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలుపుతాను. నిన్నటిదాకా మేము ఉన్నటువంటి ఒక యుద్ధాన్ని ఎదుర్కోబోతున్నటువంటి పరిస్థితుల్లో ఏదో ఒత్తిడిలో కూడా కొద్దిమందికి ఉంటాం, కొద్దిమందిని నొప్పించుంటాం, ఎవరినైనా పరిచయం కూడా మాట్లాడి ఉంటాం. అది మా కార్యకర్తలు కావచ్చు, లేదంటే పాత్రికేయులు కావచ్చు, లేదా పోలీసు వారికి కావచ్చు, వాళ్ళందరూ కూడా ఇది పార్ట్ ఆఫ్ ద గేమ్ అనుకునే స్పిరిట్తో, ఒక స్పోర్టివ్ స్పిరిట్తో తీసుకోమని చెప్పేసి వాళ్ళందరినీ కూడా ప్రార్థిస్తా ఉన్నాం. అన్యదా భావించొద్దు, మీకు ఏదైనా మనసు నొప్పించుంటే కూడా క్షమించమని చెప్పేసి కోరుతాను. కొద్దిమంది అధికారులు డెమోక్రటిక్ స్పిరిట్ని పక్కన పెట్టి, పోలీస్ శాఖలో ప్రత్యేకించి, రెవెన్యూ శాఖలో ప్రత్యేకించి కొద్దిమంది, అది పాత్రికేయులు కూడా ఉండొచ్చులేండి, ఆ స్పిరిట్ని పక్కన పెట్టి సైడ్ చేసేటువంటి బ్యాలెన్స్ ఏదైతే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ మెయింటైన్ చేయాలో, వాళ్ళ విధి నిర్వహణ బాధ్యతగా చేయాలనో, సమతుల్యం పాటించాలనో, అది పాటించినటువంటి అధికారులకు కూడా ధన్యవాదాలు చెప్తాను. ఎందుకంటే మాకు కొత్త పాఠాలు నేర్పినారు. మీకు కూడా కొత్త పాఠాలు ఎవరెవరికి నేర్పాలనే ఆలోచన కూడా మీరే మాకు తెలియజేసినారు. మేము కూడా నేర్చుకున్నాం, మేము కూడా కనుక్కున్నాం, తెలుసుకున్నాం ఎవరికి కొత్త పాఠాలు తెలిపాలని చెప్పేసి. కాబట్టి వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుతాను. వచ్చే రోజుల్లో అధికారాన్ని చూసో, లేదు వాళ్ళు ఇచ్చినటువంటి 10 లక్షలు లంచాన్ని చూసో పనిచేసినటువంటి అధికారులకు కూడా వీళ్ళు షో దెమ్ దేర్ ప్లేస్. ఈరోజే చెప్తున్నాం, రాబోయేది మేమే. మీరు చేసిన తప్పిదాలు ఇంకొక అధికారి చేయకుండా కూడా మీకు భవిష్యత్తులో కార్యాచరణ ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఇప్పటిదాకా సమతుల్యం పాటిస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణ కట్టుబడి పనిచేసినటువంటి ప్రతి వ్యక్తికి కూడా, అది పాత్రికేయులు కావచ్చు, పోలీస్ అధికారులు కావచ్చు, రెవెన్యూ సిబ్బంది కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, టీచర్లు కావచ్చు, పోలింగ్ సిబ్బంది కావచ్చు, ఈవెన్ చివరికి ఆ పోలింగ్ సిబ్బందిలో ఉన్నటువంటి చివరి లాస్ట్ మైల్లో ఉన్నటువంటి అటెండర్ స్థాయి వ్యక్తికి కూడా కావచ్చు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. థ్యాంక్స్ అండ్ వన్ అండ్ ఆల్.